కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులు మొత్తం 4,42,000 కోట్లు అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు కవిత. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామంటున్నారు కవిత. దానికి చాలా ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రశ్నిస్తున్నటువంటి వైఖరితోని వారు బాగా ఫ్రస్ట్రేషన్కి లోనై ఇంకా కూడా తప్పులు చెప్తా ఉన్నారు అప్పుల విషయంలో అన్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నేను మీ అందరికి కూడా పార్లమెంటులో 2 రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తూ ఉన్నాను. ఈ జవాబులో చాలా స్పష్టంగా ఇది 24 మార్చి 2025, ఇవాళ 28వ తారీఖు, 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా 4,42,298 అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది. 4,42,298 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ అప్పు జిఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం 26%. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి 8 లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి.